చేరగలుగుతాము. కనుక మనకి విశ్వాసము, నిరీక్షణ అనేది 2 ఉండాలి. మరియు ఆ పరలోకం వెళ్ళే ఆ క్షణాల కోసం ఎదురు చూడాలండి. ఆ దేవుణ్ణి చూసే క్షణాల కోసము పరలోకంలో ఎవరున్నారు? మన కన్న తండ్రి ఉన్నాడు. ఆయన్ని చూసే క్షణాల కోసము మనము ఎదురు చూడాలి. అదే నిరీక్షణ. అంటే నిరీక్షణ, విశ్వాసము 2 మనకు ఉండాలండి. నిరీక్షణ లేకపోతే విశ్వాసం అనేది లేదు. విశ్వాసం లేకపోతే నిరీక్షణ అనేది ఉండదు. అందుకే హెబ్రీ పత్రిక 11:1 ఏం రాయించాడు మనకి? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే విశ్వాసముకి నిరీక్షణ 2 కలిసే ఉంటాయి. అవి 2 ఉంటేనే మనము ముందుకి కొనసాగగలమండి. అదే మరి మన విశ్వాసం ఎలా ఉండాలి? చూచి నమ్మే విశ్వాసంగా ఉండాలా? చూడక నమ్మే విశ్వాసంగా ఉండాలండి. చాలామందిని అడిగితే ఏం చెప్తారంటే, మాకేదైనా జరిగితేనే మేము చూస్తేనే నమ్ముతామని అంటారు కదండి. వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా అద్భుతమన్నా జరగాలి, లేకపోతే ఏదైనా జరిగితేనే మేము దేవుని నమ్ముతాము అని అంటారు. కానీ అటువంటి విశ్వాసం ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారు రాయించాడు కదండి. తోమా గారి దగ్గరకు వచ్చి ఏం చెప్తాడు? నువ్వు చూచి నమ్మితివి కానీ చూడక నమ్మువారు ధన్యులు. మనం ఎలా నమ్మాలంట? చూడక నమ్మాలి. అది విశ్వాసము. చూసి నమ్మితే అవిశ్వాసులు అవుతారండి. అంటే చూసి నమ్మిన వాళ్ళు అవిశ్వాసులు అయితే, చూడక నమ్మిన వారు విశ్వాసులు. మనం ఎలా ఉండాలి? ఏ విశ్వాసులుగా ఉండాలి? చూడక నమ్మేవారిగా ఉండాలి. అప్పుడే మనము నిజమైన విశ్వాసులుగా ఉండగలుగుతాము. ప్రారంభం నుండి చూసినట్లయితే, పాత నిబంధన కాలం నుంచి చూసినట్లయితే విశ్వాస సంఖ్య చాలా కొద్ది మందిగానే ఉందండి. ప్రారంభం నుంచి చూసినట్లయితే చాలా కొద్ది మందిగానే ఉన్నారు. అందుకే అపోస్తుల కార్యంలో హెబ్రీ పత్రికలో అపోస్తులుడైన పౌలు గారు ఏం రాయించాడు? విశ్వాస వీరుల జాబితా రాయించాడు కదండి. బైబిల్లో ఉన్న భక్తులందరి పేర్లు ఉన్నాయి అక్కడ. అందరి పేర్లు ఉన్నాయండి? లేవు. కొంతమంది పేర్లు మాత్రమే ఉన్నాయి. అంటే తరానికి, యుగానికి ఒక్కళ్ళు మాత్రమే కనపడుతున్నారు. అంటే పాత నిబంధన కాలంలో కనుక మనం చూసినట్లయితే కొద్ది మందిగానే విశ్వాసులు ఉన్నారు. మరి పాత నిబంధన కాలం నుంచి యేసుక్రీస్తు వారు వచ్చే కాలానికి విశ్వాసులు ఎంతమంది ఉన్నారు కనుక మనం ఆలోచించినట్లయితే, మొదటిగా పాత నిబంధన కాలంలో ఎంతమంది ఉన్నారో చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. చాలు. ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము పిలువబడినప్పుడు దేనికి లోబడ్డాడంట? పిలుపుకు లోబడ్డాడు. పిలుపు అంటే ఏంటండి? మనం ఎవరినైనా పిలిచామనుకోండి, దాన్ని ఏమంటారు? మాట. అంతే కదా. పిలుపు అంటే ఏంటి? మాట. అంటే దేనికి లోబడ్డాడు అబ్రహాం గారు? మాటకి లోబడ్డాడండి. మాటకి లోబడి ఏం చేశాడంట? తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడంటండి. పిలుపుకు లోబడి వెంటనే సరెండర్ అయిపోయారండి. ఆ రోజు అబ్రహాం గారికి ఏమైనా 66 పుస్తకాలు ఉన్నాయా? లేదండి. ఏమన్నా ధర్మశాస్త్రం ఏమన్నా? లేదు. బోధకులు ఏమన్నా ఉన్నారా? ఏమీ లేవు. ఏమీ లేని కాలంలోనే అబ్రహాము గారు దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాటకు ఒబే అయిపోయాడు. మరి ఈ దినాల్లో మనకి 66 పుస్తకాలు ఉన్నాయి. ఎంతోమంది సేవకులు ఉన్నారు. ధర్మశాస్త్రం చాలా ఉన్నాయి కదండి. మనకి వాక్యాన్ని నేర్పించే బోధకులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇంకా మనలో ఆ విశ్వాసమే, ఇంకా అపనమ్మికే కదండి. కానీ అబ్రహాము గారు ఏమీ లేని కాలంలోనే దేవుణ్ణి నమ్మాడు. అదండి నిజమైన విశ్వాసము. అంటే మనం ఈ రోజులో విశ్వాసులము అని చెప్పుకుంటున్న మనం ఎలా వచ్చి ఉండాలి దేవుని దగ్గరికి? పిలుపుకు లోబడి వచ్చిన వారమైతేనే మనము విశ్వాసము కాగలము. పిలుపుకు తప్ప నువ్వు దేనికి లోబడి దేవుని దగ్గరికి వచ్చినా నువ్వు విశ్వాసివి కాలేవు. కనుక మనం దేనికి లోబడి రావాలి? పిలుపుకు లోబడి మాత్రమే రావాలి. పిలుపుకే ఎందుకు లోబడి రావాలి అని మన సొంతగా చెప్పట్లేదండి ఇక్కడ. నేనేం సొంతగా చెప్పట్లేదు. అది కూడా రాయించాడు దేవుడు. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి.